నమస్తేనే. చెప్పనా? ఎవరమే? మాది చిప్పలపల్లి. చిప్పలపల్లినా? ఏది చేవెళ్ళ పార్లమెంటేనా? ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందిగా, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండే, ఇట్లనే మార్పు ఏమైనా అనిపిస్తుందా? ఏ మార్పు అంత ఆగం చేసిండు. ఏమున్నాయి? వాగ్దానాలు ఇచ్చిండు, అవి కూడా లేవు. కరెంటు పోయింది, బోర్లు పోయినాయి, ఏమి ఉన్నా ఆమ్దాన్ అంతా 6 గ్యారెంటీ ఒప్పుకున్నాడు. ఒక గ్యారెంటీ ఒకటి లేడీస్లకు బస్సు ఒకటి ఆఫర్ ఇచ్చిండు. నీకు అది ఒక లేడీస్కు ఆఫర్ ఒకటి చేసిండు. ఏమనంటే కొడితే నిధేంద్ర అన్నట్టుగా బస్సు ఎక్కిపోయేటాడు ఒక లేడీస్కు న్యాయం చేసిండు. కానీ మాకు మిగతా వాళ్ళకి ఏం న్యాయం లేదు. 2 లక్షల లాభం రుణమాపన లేదు. ఉచిత కరెంట్ అది లేదు. గ్యాస్ సిలిండర్ అని చేయలే. నేను మొన్న ఫోన్లో ప్లే కొట్టినది 2 ఉంటుంది. సరే, ఇప్పుడు గతంలో పెట్టి ఇప్పుడే గతంలో మంచిగా ఉండే, కానీ ఈయన వచ్చిండు ఈ 5 ఏళ్ళు. ఈయన కూడా చూద్దాం ఏం చేస్తాడు. 5 ఏళ్ళు ఇప్పుడు రాజమీళ్ళ పోడు కదా. ఈయన చేస్తుంటే తావు ముట్టనే ఈడ. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి వస్తుండు, బీఆర్ఎస్ నుండి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు వస్తుండు, బీజేపీ నుండి కొండ విశ్వేశ్వర రెడ్డి వస్తుండు. రంజిత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటది? రంజిత్ రెడ్డి అని మేమైతే కొండ విశ్వేశ్వర రెడ్డికి వేసాం. మాది అప్పటి నుంచి జమాల నుంచి బీజేపీ పార్టీ. బీజేపీ ఎందుకే బీజేపీ మేము ఎప్పుడైనా ఉన్నాం. దానికి న్యాయమైన ఒక దానికి తిరిగిన మాట ఇంకో దానికి తిరగలేము. పార్టీ తిరిగినామంటే మారుతున్నాం, కానీ మేము ఇప్పటికైతే ఉన్నాము. ముందు చెప్పలేము. ఒకటే పార్టీ 20-25 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీ. అధికారం లేకున్నా అధికారం ఉన్నా మాకు అదే పార్టీ. సరే, ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి మీద నమ్మకం ఉందా మరి? అది మనం ఒకటేస్తే గెలుస్తాడు, అందరు వేస్తే గెలుస్తారు. ఇక్కడ అంటే ఏమన్నా చేయకపోతే కొట్లాట చేసుకుంటాం మేము. మా ఊరు అది వరకు అయితే ఇక్కడ అంటే ఓట్లు ఒక ఊళ్ళో ఎన్ని ఓట్లు పడాయి మాకు తెలుస్తూనే ఉంటుంది పోలింగ్లో. మా ఊరు నుంచి ఇప్పుడైతే మొన్న గతంలో కూడా టీఆర్ఎస్ బీజేపీ టకాపారి, బీజేపీకి ఎక్కువ వచ్చినాయి ఓట్లు. సరే, ఇప్పుడు అనుకుంటారు కదా, ఆడ మంది కూర్చుంటారు కదా, మీరు ఏమనుకుంటారు? ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు? నాదైతే బీజేపీ అన్న. నువ్వైతే బీజేపీ. ఏదేమైనా వేస్తాం. గెలిచే అవకాశం అనిపిస్తుందా నీకు? అది ఆయనకు ఉండాలి. మనకు అవకాశం ఉందంటే నాదైతే నేను చేస్తున్నా. జనం అందరం చెప్పలేము కదా. ఇప్పుడు మన మహేష్ ఎమ్మెల్యే సబిత మేడం గెలిచింది. కల్లకుర్తి ఆమన్గల్ అంతా పోతే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అక్కడ. ఇక్కడ మన సిటీ ఏరియాలో అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మేమైతే వేసేది బీజేపీ. మాది అంజలి శ్రీరాములు యాదవ్. బీజేపీ మాది. గెలవని ఎవడని ఒక అభిమానం అంతే. సరేనే, ఓకే, థ్యాంక్ యూ.